హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. ఇప్పుడే ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మనము టెట్ మరియు డిఎస్సికి సంబంధించి ప్రజెంట్ అయితే టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అని మ్యాథ్స్కి సంబంధించినటువంటి అన్ని క్లాసులు కూడా మనం చెప్పడం జరుగుతుంది. గత క్లాసులలో చాలా విషయాలు చెప్పుకున్నాం. ఈరోజు మెయిన్గా మనం దేని గురించి అంటే ప్రీవియస్ టెట్ మరియు డిఎస్సీలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు మనకు వచ్చినాయి. ఒక పేపర్ని తీసుకుందాం మనం, 2016కు సంబంధించినటువంటి టెట్ పేపర్. మరి ఎందుకు ఓల్డ్ పేపర్స్ ఎందుకు చూడాలి? ప్రీవియస్ పేపర్స్తోని చూస్తే మనకేంటి లాభం అంటే, మనకు ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ని రిఫర్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, మనం ఎంతవరకు చదివినాం, మరి ఇంకా ఏదైతే టాపిక్ని మనం ఇగ్నోర్ చేస్తున్నాం, దేని నుండి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి, దాన్ని మనం ఏ విధంగా చదువుకున్నాం, ఏ విధంగా చదివితే బెటరు, మనం స్కోర్ ఎట్లా ఎక్కువగా స్కోర్ చేసుకోవచ్చు అనేది చూస్తే అర్థమవుతుంది. కాబట్టి మరి ఈరోజు మన ఓల్డ్ టెట్ పేపర్ 2016కు సంబంధించినటువంటి టెట్ పేపర్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చూద్దాం. దీనిలోని కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి మనకు ఆల్రెడీ మన సంఖ్యా వ్యవస్థలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. కాబట్టి ఈరోజు మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం చూస్తే, ఒక సమద్విబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య. ఒక సమద్విబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అని అడిగిండు. ఆప్షన్స్ 3, 1, 2, 4 అని ఇచ్చిండు. మరి సమద్విబాహు త్రిభుజం అంటే ఏంటి? ఫస్ట్ సమద్విబాహు త్రిభుజం అంటే ఒక త్రిభుజంలోని 3 భుజాలలో, త్రిభుజానికి 3 భుజాలు ఉన్నాయి, త్రిభుజంలోని 3 భుజాలలో ఏవైనా 2 భుజాల పొడవులు సమానంగా ఉంటే, ఏవైనా 2 భుజాల పొడవులు సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు. 3 భుజాల పొడవులు సమానంగా ఉంటే సమబాహు త్రిభుజం అంటారు. ఏ భుజం పొడవు కూడా సమానంగా లేకపోతే దాన్ని విషంబాహు త్రిభుజం అంటారు. ఇది భుజాల పరంగా. మళ్ళీ కోణాల పరంగా మళ్ళీ 3 రకాల త్రిభుజాలు ఉంటాయి. అయితే సమద్విబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవ రేఖలు. ఫస్ట్ మనకు సౌష్ఠవ రేఖ అంటే ఏంటి తెలియాలండి. సౌష్ఠవ రేఖ అంటే ఏంటి? సౌష్ఠవ రేఖ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక బుక్ ఉందనుకోండి. ఒక బుక్ ఉందనుకుంటే, ఇది బుక్, తెరిచినటువంటి పుస్తకం. ఈ పుస్తకాన్ని మనం ఎప్పుడైతే ఒక రేఖ వెంబడి పుస్తకానికి గీసినాం అనుకోండి, ఈ పుస్తకం కానివ్వండి, బొమ్మ ఏదైనా కానివ్వండి, ఇట్లా గీసిన, నేను ఒక రేఖని ఇట్లా గీసినప్పుడు ఈ రేఖ అనేది ఆ పుస్తకాన్ని 2 సమాన భాగాలుగా విడగొట్టి, మరి ఆ 2 భాగాల్ని కలిపేసినప్పుడు ఒకే ఆకారంలోకి మారిపోతే, ఇప్పుడు ఏం చేసినాం, ఇదే పుస్తకాన్ని ఇట్లా మనం మలిపేసినాం అనుకోండి, మనకు ఒకే ఆకారంలోకి మారిపోతుంది. ఇట్లయినప్పుడు ఇది దీన్ని సౌష్ఠవ రేఖ అవుతుంది. దీనికి కానివ్వండి, మనం అక్షరాలు కూడా ఉంటాయి. బి అనే అక్షరం ఉంది. బి అనే అక్షరానికి ఇట్లా మధ్య నుంచి గీస్తే కూడా ఇది ఒకదానిపైన ఒకటి తీసుకెళ్ళినా కానీ అవి 2 సేమ్ అయిపోతాయి. హెచ్ అనే అక్షరానికి తీసుకుందాం, దీనికి కూడా గీయచ్చు మధ్యలోకి వెళ్ళి. ఇట్లా కొన్ని అక్షరాలకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు అడిగింది సమద్విబాహు త్రిభుజానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు మనం గీయచ్చు. సమద్విబాహు త్రిభుజానికి మనం 2 భుజాలు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక రేఖను కనుక మనం గీస్తే చూడండి, ఇప్పుడు మీరు ఒకసారి మీ మైండ్లో అనుకోండి, ఇట్లా రేఖని గీసినటువంటి రేఖ తర్వాత ఈ సమబాహు త్రిభుజాన్ని ఇట్లా పెడితే 2 కూడా సమానంగా అయిపోతాయి లేవా? అయిపోతాయి. మరి ఇట్లా కాకుండా వేరే రకంగా గీసిన, నేను ఇక్కడ నుండి రేఖని గీస్తే ఇది ఈ భుజం మధ్య నుంచి పోయింది, కానీ ఇవి 2 కలిపినప్పుడు సమానంగా కావు. ఎందుకు కావు? ఇది సమానమైనటువంటి పొడవులు లేవు కాబట్టి. కేవలం ఈ 2 పొడవులే సమానంగా ఉండే, దీని మధ్యలో గీసినప్పుడు సమానంగా అయిపోయినాయి. కానీ ఇది సమానంగా లేదు కదా. లేనప్పుడు మధ్యలోకి వెళ్ళి రేఖని గీస్తే ఇది 2 సమాన భాగాలు అయ్యేటట్టు విభజించదు. లేదు, ఇక్కడ నుండి గీసుకున్నా కూడా ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి గీస్తే ఇప్పుడు ఇది 2 సమానం ఉండుంటే సమానంగా వచ్చేది. అంటే మనకేమైంది, ఈ ఆప్షన్ సెట్ అయితే లేదు, ఈ ఆప్షన్ సెట్ అయితే లేదు, కేవలం ఇది ఒకటి మాత్రమే సెట్ అవుతుంది. 3 రకాల సౌష్ఠవ రేఖల్ని మనం గీయచ్చు. గీసినటువంటి 3 మనకు 2 కూడా
మనకేమంటారు, సౌష్ఠవ రేఖలు అవ్వట్లేవు. 3 రకాల రేఖలు గీసినాం కానీ 2 సౌష్ఠవ రేఖలు అవ్వట్లేదు, ఒకటి మాత్రమే అవుతుంది. కాబట్టి సమద్విబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య 1. అదే సమబాహు త్రిభుజానికి అయితే, సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానంగా ఉంటాయి. ఇదొక సౌష్ఠవ రేఖ, ఇదొకటి. సమబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య 3. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సమద్విబాహు అడిగిండు, 1. అదే విషమబాహుదైతే, విషమబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య 0. ఎందుకు? విషమబాహు త్రిభుజాన్ని తీసుకుంటే 3 భుజాల పొడవులు కూడా వేరువేరుగా ఉంటాయి. వేరువేరుగా ఉన్నప్పుడు వాటికి మనం సౌష్ఠవ రేఖల్ని గీయలేము. కాబట్టి సౌష్ఠవ రేఖల సంఖ్య విషమబాహు అయితే, విషమబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య 0. సమబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య 3. సమద్విబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య మనకు 1. ఇప్పుడు 1 అనేది మన ఆన్సర్. మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో వేరే కూడా అడగచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. ఒక మ్యాపు 1:30,000, 1:30,000 స్కేలునకు గీయబడినది. ఒక మ్యాప్ అనేది, మ్యాపులో 2 పట్టణాల మధ్య దూరము 4 సెంటీమీటర్లు అయినా వాటి మధ్య నిజ దూరము కిలోమీటర్లలో. అంటే మనం ఆల్రెడీ గ్రాఫ్ పేపర్ గీసినప్పుడు మనం రాస్తాం 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 5 కిలోమీటర్సా, 10 కిలోమీటర్సా, 10 సెంటీమీటర్సా, 1 యూనిట్ ఈక్వల్ టు ఇంత అని చెప్పేసి గ్రాఫ్ పేపర్ గీసినప్పుడు. ఎందుకు? మనం ఆ గ్రాఫ్లో కిలోమీటర్లను గీయరాదు కదా, మీటర్లను గీయరాదు కదా, అందుకే తక్కువ చేసి రాస్తాం. ఇప్పుడు అట్లనే ఏమంట, ఒక మ్యాప్ అనేది 1:30,000 అంటే 1 సెంటీమీటర్ అనేది 30,000కు సమానం. 1 సెంటీమీటరు 30,000 సెంటీమీటర్లకు సమానం. అట్లా గీయబడితే 2 పట్టణాల మధ్య దూరము 4 సెంటీమీటర్లు అయినా వాటి మధ్య నిజ దూరాన్ని మనకు డైరెక్ట్ సెంటీమీటర్లలో అడిగితే 30,000 × 4 1,20,000 సెంటీమీటర్లు అయిపోతుంది. కానీ మనకు కిలోమీటర్లలో అడిగాడు. అంటే ఇప్పుడు 1 సెంటీమీటర్ ఉంటే అది మ్యాప్లో 30,000కు సమానం. ఇక్కడ మనకు 4 సెంటీమీటర్లు ఉంది కదా, కాబట్టి 4 × 30, 4 × 12. ఇప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి దూరం ఎంత వచ్చింది? 1,20,000 సెంటీమీటర్లు వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని కిలోమీటర్లకు మార్చాలి. కిలోమీటర్లకు మార్చాలంటే ఫస్ట్ ఒక్కసారి చూడండి. 1 కిలోమీటర్ అనేది ఎన్ని మీటర్లకు సమానం ఫస్ట్ మనకు తెలియాలి. 1 కిలోమీటర్ దూరం పోయినామంటే ఎన్ని మీటర్లకు సమానం అంటే 1,000 మీటర్లకి సమానం అండి. 1,000 మీటర్లకి సమానం. 1 కిలోమీటర్ అనేది 1,000 మీటర్లకు సమానం. మరి 1 మీటర్ అనేది 100 సెంటీమీటర్లకి సమానం. 1 మీటర్ 100 సెంటీమీటర్లకు సమానం. మనం ఇది ఎందుకు రాసుకుంటున్నాం? మనకు తెలియాలి. మీటర్కి కిలోమీటర్కి తీసుకుపోతే ఎట్లా, మీటర్ని సెంటీమీటర్లకు తీసుకుపోతే ఎట్లా అనేది మనకు తెలియాలి. సెంటీమీటర్ల కంటే ఇంకా చిన్నది మిల్లీమీటర్ ఉంటుంది. 10 మిల్లీమీటర్లకి 1 సెంటీమీటర్ అవుతుంది. 10 మిల్లీమీటర్లకి 1 సెంటీమీటర్ అవుతుంది. ఇది మనకి ప్రశ్నలో అవసరం లేదు, కానీ దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ మీటర్ని నేను సెంటీమీటర్ చేస్తున్నాను. ఎందుకు? మనకు డైరెక్ట్ సెంటీమీటర్ల నుంచి కిలోమీటర్లకు ఆన్సర్ రావాలి. కాబట్టి ఈ మీటర్ బదులు ఇక్కడ ఈ 1000 మీటర్ల బదులు ఈ మీటర్లను సెంటీమీటర్లకు చేస్తే అప్పుడు 1000 × 100. ఎందుకు? 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు కాబట్టి 1000 మీటర్లకు 1000 × 100. 1000 × 100 చేస్తే ఇక్కడ 3 సున్నాలు ఆల్రెడీ ఉండే, ఇంటూ 2 సున్నాలు, సెంటీమీటర్ ఈక్వల్ టు 1 కిలోమీటర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకు. ఎందుకు? మనకు మీటర్లో ఉండే సెంటీమీటర్లు అడిగితే ఈజీగా తెలుస్తుంది. 1000 మీటర్లకు 1 కిలోమీటర్ అని చెప్తున్నాం. కిలోమీటర్లలో అడిగితే 1 మీటర్ అనేది 100 సెంటీమీటర్లు అయింది. ఇప్పుడు 1లు 10లు 100లు 1000 10,000 లక్ష అంటే 1,00,000 సెంటీమీటర్లు. 1,00,000 సెంటీమీటర్లు అనేటివి 1 కిలోమీటర్కి సమానం. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఇప్పుడు చూద్దాం, మనకు మొత్తం 1,20,000 సెంటీమీటర్లు ఉండే. 1 కిలోమీటర్కి మన కిలోమీటర్లోకి మార్చమన్నాడు కదా, కాబట్టి 1 కిలోమీటర్కి 1,00,000 సెంటీమీటర్లు. కాబట్టి ఇప్పుడు దీన్ని కిలోమీటర్లలో రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏమవుతుంది?
ఈ 4 సున్నాలు క్యాన్సల్, ఈ 4 సున్నాలు క్యాన్సల్. 12/10, 12/10 అంటే 10 ఒకట్ల 10, 2 మిగిలింది, పాయింట్ పెట్టుకుంటే 20 అవుతుంది, 10 2 20. కాబట్టి 1.2 కిలోమీటర్. 1.2 కిలోమీటర్ అనేది మన ఆన్సర్. 1.2 కిలోమీటర్. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకు కంపల్సరీ యూజ్ అవుతుంది. మనకు ఎన్ని సెంటీమీటర్లకి 1 కిలోమీటర్ అవుతుంది? 1,00,000 సెంటీమీటర్లకి 1 కిలోమీటర్ అవుతుంది. ఎన్ని మీటర్లకి 1 కిలోమీటర్ అవుతుంది? 1000 మీటర్లకి 1 కిలోమీటర్ అవుతుంది. 100 సెంటీమీటర్లకి 1 మీటర్ అవుతుంది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఒక బాలుడు తన పాఠశాల ఆట స్థలంలో ఒక స్తంభమును మరియు ఒక చెట్టును చూశాడు. బాలుడు పాఠశాలలో ఆడుకునేటప్పుడు స్తంభాన్ని మరియు చెట్టుని చూశాడు. స్తంభం ఎత్తు 8 మీటర్లు ఉండగా దాని నీడ పొడవు, స్తంభం ఎత్తు 8 మీటర్లు ఉన్నప్పుడు నీడ పొడవు 10 మీటర్లు. అంటే వాస్తవంగా ఉన్నదానికంటే నీడ అనేది ఎక్కువగా ఉంది. అదే సమయంలో ఆ చెట్టు నీడ పొడవు 40 మీటర్లు అయినా ఆ చెట్టు ఎత్తు ఎంత? ఇక్కడ చూడండి, ఫస్ట్ స్తంభం ఉన్నది మరియు చెట్టు కూడా ఉన్నది. స్తంభం ఉంది, చెట్టు ఉంది. ఇవి వాస్తవమైనవి, రియల్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఆడుకున్నటువంటి పాఠశాలలో ఇక్కడ నుండి బాలుడు ఆడుకునేటప్పుడు ఇక్కడ నుండి సూర్యకిరణాలు పడుతున్నాయి అనుకుందాం, సన్ రైజెస్. ఇక్కడ నుండి సూర్యకిరణాలు పడ్డప్పుడు ఈ స్తంభం యొక్క నీడ పొడవు, స్తంభం ఏర్పరిచే నీడ పొడవు ఇది వాస్తవానికి 8 మీటర్లు ఉంటే దీని నీడ 10 మీటర్ల నీడ పడ్డది. అట్లనే ఈ చెట్టుది నీడ ఇచ్చిండని మనకు. అదే సమయంలో చెట్టు నీడ పొడవు, ఈ చెట్టు నీడ పొడవు 40 మీటర్లు. ఇక్కడ 40 అంటే కరెక్ట్ 10కి 40కి పోల్చకండి. 40 మీటర్లు ఉన్నప్పుడు ఇది ఎంత? వాస్తవంగా ఇది ఎంత ఉండే? వాస్తవంగా ఇది ఎంత ఉండంటే ఒకసారి చూడండి, దీనికి ఉన్నటువంటి నిష్పత్తి ఎంత ఉంటుందో దీని నిష్పత్తి కూడా సేమ్ కావాలండి. ఎందుకు? అదే సమయంలో నీడబడుతుంది, 2 వస్తువులు నిజ వస్తువులు, ఒకదాని నిష్పత్తి ఎంత నిష్పత్తిలో నీడ అనేది పెరిగిందో సెకండ్ దానికి కూడా అంతే నిష్పత్తిలో పెరుగుతుంది. కాబట్టి మనకు వాస్తవంగా 8 ఉన్నది 10 అయింది, అయితే 40 అయిన దానికి ఎంత తెలియదు, ఎక్స్ అని నేను రాసుకుంటున్నాను. ఎంత ఉన్నది 40 అయింది అని అడుగుతుండు. దీన్ని 2 రకాలుగా పోల్చొచ్చు. మనకి ఎక్స్ కావాలంటే 40 నీటి తీసుకొస్తే ఇక్కడ భాగిస్తుంది కాబట్టి ఇటు గుణిస్తుంది. కాబట్టి 40 × 8/10 = ఎక్స్. అంటే చెట్టు యొక్క నిజ పొడవు, చెట్టు యొక్క ఎత్తు అన్నట్టు. 8 × 4 = 32, కాబట్టి 32 మీటర్లు మన ఆన్సర్. 32 మీటర్లు అనేటటువంటిది మన ఆన్సర్. లేదా చూడండి, 8 ఉన్నది 10 అయింది, ఎంత ఉంటే 40 అవుతుంది? మనం ఆలోచించుకున్నా కానీ 8 ఉన్నది 10 అయింది, ఎంత ఉంటే 40 అవుతుంది. ఇప్పుడు 8 10ని చూస్తే 2 4 8, 2 5 10, అంటే 4:5 రావాలి. ఇది దేని 5లో 40? 8 5లో 40, 8 4లో 32, 8 4లో 32, అంటే 32 ఉంటే ఇది 4:5 వచ్చినట్టు, ఇది కూడా 4:5 వస్తుంది. కాబట్టి 32 మీటర్స్ అనేది మన ఆన్సర్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఇట్లాంటివి కూడా ఇస్తాడు, అంటే అప్లికేబుల్ మెథడ్లో ఉంటుంది. దీన్ని కూడా మనం చాలా సింపుల్, ఆన్సర్ అనేది చాలా సింపుల్, 4/832 అనేది. కాకపోతే మనకు తెలియాలి, ఇచ్చినటువంటి ప్రశ్నను చూసి గాబరపడకుండా ఎట్లుంది, దీన్ని ఎలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది మనకు తెలియాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 1.9999 సో ఆన్. పీక్యూలు పూర్ణ సంఖ్యలు అవుతూ Q0 = 0 అయ్యేటట్టు P/Q రూపంలో రాయగా అది అంటే 1.9999 మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 1.9999 సో ఆన్ ఇట్లుంది. అంటే 9 అనేది పునరావృతం అవుతుంది, ఆవర్తనం అవుతుంది. P/Q రూపం అంటే అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలు అనేటివి 2 రూపాలలో ఉంటాయి. అంతమయ్యే దశాంశం ఉంటుంది, అంతం కాకుండా ఆవర్తనమయ్యే దశాంశం ఉంటుంది. ఇది సెకండ్ టైపు. అంతం కాకుండా ఆవర్తనం అవుతుంది కాబట్టి దీన్ని 1.9 బార్ అని రాసుకుంటాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ రూపంలో ఉన్నప్పుడు దీన్ని ఎట్లా చేయను. ఫస్ట్ ఇది మొత్తం రాసుకోవాలి, మొత్తం రాసుకుంటే ఇది 19 నుంచి బార్ లేని దాన్ని తీసేయాలి, 1 తీసేసినాం. డివైడెడ్ బై పాయింట్ తర్వాత ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? ఒకటే సంఖ్య ఉంది,
దానికి ఉన్నటువంటి సంఖ్యలలో ఎన్నిటికి బార్ ఉంది? ఒకదానికి బార్ ఉంది కాబట్టి 9. 19 - 1 18. 18/9 మనకు ఆన్సర్ 2. 2 అనేది మన ఆన్సర్. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది ఆల్రెడీ టైప్స్ అనేది ముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఇంతకంటే టిపికల్గా ఉన్నాయి కూడా చెప్పుకున్నాం. ఇది చాలా సింపుల్ది. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ కింది వాటిలో స్కేలు మరియు వృత్తలేఖిని మాత్రమే ఉపయోగించి నిర్మించలేని కోణము. స్కేలు మరియు వృత్తలేఖిని మాత్రమే ఉపయోగించి నిర్మించలేనటువంటి కోణం. ఇది గుర్తుపెట్టుకోండి. మనం స్కేలు మరియు వృత్తలేఖిని ఉపయోగించి 15 డిగ్రీలు, 30 అంటే 15 ఎక్కంలో వచ్చేటి అన్నీ 45, 60, 75, 90, 105, 120, 135 ఇట్లా 180 డిగ్రీస్ వరకు వచ్చేటన్నిటిని కూడా మనం నిర్మించవచ్చు. దేన్ని బట్టి? స్కేలు మరియు కోణమాన్ని బట్టి. ఫస్ట్ స్కేలు కోణమాన్నితో ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఒకటి తీసుకుంటారు, ఇక్కడ నుండి కోణమాన్నితో తీసుకుంటారు. ఇవి రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో, అవి రెండు ఎక్కడైతే ఖండించుకున్నదో ఇది 60 డిగ్రీస్ వస్తుంది మనకు. దీని నుంచి ఇంకోటి తీసుకొని 30 డిగ్రీస్ది ఇక్కడ నుంచి ఖండించుకున్నది తీస్తే మనకు 90 డిగ్రీస్ కోణం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఇది 60, ఇది 90, ఇవి రెండు కూడా 15 యొక్క గుణిజాలే. ఈ రెండింటి మధ్యలో ఉన్నది కూడా మనం కనుక్కోవచ్చు. ఇక్కడ నుండి తీసుకొని మళ్ళీ ఇక్కడ నుండి తీసుకుని రెండు ఎక్కడ కలుస్తుందో అది మనకు 75 అవుతుంది. ఇట్లా కూడా కనుక్కోవచ్చు. అంటే ఇవి రెండింటి మధ్యలో ఉన్న కోణాలని కూడా మనం కనుక్కోవచ్చు. 15 డిగ్రీలు కనుక్కున్నాం, 30 కనుక్కున్నాం. 15, 30 మధ్యలో ఏది ఉందో అది కూడా మనకు వస్తుంది. అంటే 22.5. 30, 45 మధ్యలో ఏది ఉందో అది కూడా వస్తుంది. 37.5. మళ్ళీ 45, 60ల మధ్య 52.5. అట్లనే 60, 75ల మధ్య 67.5. ఇక్కడ చూడండి, అంటే 15 యొక్క గుణిజమయ్యేటటువంటిది దాని మధ్యలో ఉన్నాయి వచ్చినాయి. కానీ అంటే ఏమన్నట్టు 30 డిగ్రీలని మనం నిర్మించవచ్చు, 40 డిగ్రీలని చెప్పలేమండి. 67.5ని నిర్మించవచ్చు. ఎందుకు? 60కి 75కు మధ్యలో ఉంటుంది. అట్లనే 22.5 అనేది 15కు 30కి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు 40 అనేది కానీ 20 డిగ్రీల కోణం కానీ 80 డిగ్రీల కోణం కానీ వీటిని మనం నిర్మించలేము. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది కోణమానిని, మన వృత్తలేఖిని మరియు స్కేలు. కోణమానిని కాకుండా ఇది ఉంటే మనం ఈజీగా ఎన్ని డిగ్రీలు ఉన్నా కానీ మనం తీసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత. కానీ ఇది లేకుండా మనకు ఓన్లీ స్కేలు మరియు వృత్తలేఖినితో, వృత్తలేఖిని అంటే దాంట్లో పెన్సిల్ పెట్టేసి ఇట్లా గీస్తాం. వృత్తలేఖిని, స్కేలు ఇవి రెండిటితోటే కోణాలని నిర్మించవచ్చు. ఈ కోణాలన్నిటిని కూడా, ఈ కిందున్నవి కూడా, ఈ కోణాలన్నిటిని కూడా మనం నిర్మించవచ్చు. కానీ 20 డిగ్రీలు, 10 డిగ్రీలు, 40 డిగ్రీలు, 60 డిగ్రీలు, మళ్ళీ 80 డిగ్రీలు ఈ కోణాలని మనం డైరెక్ట్గా నిర్మించలేం. రైట్, నెక్స్ట్ది 4.27 × 4.27 మైనస్ 3.51 × 3.51 డివైడెడ్ బై 4.27 ప్లస్ 3.51. దీన్ని జాగ్రత్తగా గమనించండి. పైన ఇవి రెండు సేమ్ ఉన్నాయి, మళ్ళీ ఇవి రెండు కూడా సేమ్ ఉన్నాయి. ఇవి రెండింటిని ఏ అనుకుంటున్నా, మనకు తెలిసిందే A × A, ఇది B × B అనుకుంటున్నా. A × A అంటే A² మైనస్ ఉంది కాబట్టి మైనస్ B² డివైడెడ్ బై A + B కదా, ఇది A + B. ఇప్పుడు మనకు తెలిసిందే A² - B²ని A + B × A - B అని రాయొచ్చు, A + B × A - B అని రాయొచ్చు. మనకు కింద A + B ఉంది. ఇప్పుడు ఈ A + B, ఈ A + B రెండు క్యాన్సల్ అవుతాయి. అంటే దీనికి మనకు మిగిలింది ఏంటి? A - B అనేది మన ఆన్సర్ అవుతుంది డైరెక్ట్ చేస్తే. అంటే ఇవన్నీ చేసే బదులు A - B చేస్తే ఆన్సర్ వస్తుంది. ఏ అంటే 4.27 మైనస్ 3.51 మైనస్ 3.51. 7 నుంచి 1 పోతే 6, ఇక్కడ 2 నుండి 5 పోదు కాబట్టి క్యారీ తీసుకుంటే మన అప్పు తీసుకుంటే ఏమవుతుంది? 12 నుంచి 5 పోతే 7, 3 ఆల్రెడీ ఒకటి అప్పు ఇచ్చేసినాం కాబట్టి 0.76, 0.76. ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే మనకు తెలిసినటువంటి సూత్రాన్ని దీంట్లో అప్లికేబుల్ చేస్తున్నాం అంతే.
అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. కింద కూడా ఏ ప్లస్ బి ఉంది, రెండు క్యాన్సిల్ అవుతుంది. ఏ మైనస్ బి అనేది మనకు ఆన్సర్ 0.76 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఒక కోణం యొక్క పూరక కోణము దాని సంపూరక కోణంలో 25% ఉన్న ఆ కోణం కొలత. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. మనకు కంపల్సరీ పూరక కోణానికి కానీ సంపూరక కోణానికి కానీ సంబంధించినటువంటి ప్రశ్న కంపల్సరీ వస్తుంది ప్రతిసారి. టెట్ తీసుకున్నా కానీ డిఎస్సిలో కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ రకమైనటువంటి ప్రాబ్లం. మరి దీన్ని ఎట్లా చేయాలి? ఫస్ట్ మనకు పూరక కోణం అంటే సంపూరక కోణం అంటే ఫస్ట్ మనకు తెలియాలి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి. ఏవైనా రెండు కోణాలని రెండు కోణాలు అనుకుంటున్నా. ఇది ఫస్ట్ కోణం ప్లస్ ఇది ఇంకొక కోణం. ఏవైనా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే, ఏవైనా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే ఆ కోణాలను ఒకదానికొకటి పూరక కోణాలు అంటారు. ఒకదానికొకటి పూరక కోణాలు అంటారు. అంటే ఫర్ సపోజ్ ఒక కోణం ఇది 10 డిగ్రీలు ఉందనుకో, ఇది 80 డిగ్రీలు కావాలా. అప్పుడు ఈ రెండు కోణాలని కలిపితే 90 డిగ్రీలు అవుతుంది. ఈ 10 డిగ్రీల కోణము 80 డిగ్రీల కోణానికి పూరక కోణం అవుతుంది. 80 డిగ్రీల కోణము 10 డిగ్రీల కోణానికి పూరక కోణం అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ 15 డిగ్రీలు ఉందనుకో, అప్పుడు ఇది 75 డిగ్రీస్ అవుతుంది. ఇవి రెండు పూరక కోణాలు కావాలంటే ఇంకోటి 75 కావాలి. ఇది 20 ఉంటే ఇది 70 ఉండాలి. సపోజ్ ఇది 60 ఉంటే ఇది 30 ఉంటుంది. ఇదే 30 ఉంటే ఇది 60 అవుతుంది. ఇది 45 అయితే ఇది 45 అవుతుంది. రెండు సేమ్. 45 + 45 90 కాబట్టి దీన్నే ఏమంటున్నాం ఒకసారి మంచిగా ఆలోచించండి. దీన్ని మనం ఎక్స్ అనుకుంటే ఇది ఏం కావాలి? ఇది ఏం కావాలంటే 90 - x అవుతుందండి. మరి ఎందుకు అవుతుంది సార్? అట్లెందుకు కావాలి అంటే చూడండి. సపోజ్ ఎక్స్ విలువ 10 అయినప్పుడు దీని విలువ ఎంత అయింది? 80 అయింది. ఎందుకు అయింది? ఇగో 90 నుంచి ఈ 10 తీసేస్తే 80 వచ్చిందా లేదా? సపోజ్ ఎక్స్ విలువ 20 అయినప్పుడు, ఎక్స్ విలువ 20 అయితే 90 నుంచి 20 పోతాయి, ఇగో 70. ఎక్స్ విలువ 15 అయినప్పుడు 90 నుంచి 15 పోతాయి 75, దీని విలువ 75. ఎక్స్ విలువ 60 అయినప్పుడు 90 నుంచి 60 పోతే 30. అంటే ఏమన్నట్టు? రెండు పూరక కోణాలలో ఒక కోణం విలువ x డిగ్రీస్ అయితే ఇంకొక కోణం విలువ 90 - x డిగ్రీలు. ఇవి రెండు కలిపితే 90 డిగ్రీలు అవుతుంది. ఎందుకు? x డిగ్రీస్ నుంచి x డిగ్రీస్ పోతే 90 = 90. రైట్. ఇది మనకు ఫస్ట్ తెలియాల్సింది. నెక్స్ట్ సంపూరక కోణం అంటే అది కూడా ఇంతేనండి. వెరీ వెరీ సింపుల్. పూరక కోణం అంటే 90 డిగ్రీలు కావాలి. సంపూరక కోణం అంటే 180 డిగ్రీలు కావాలి. ఒక కోణము దాని సంపూరక కోణాల మొత్తం 180 డిగ్రీలు. అంటే ఇది x అయితే పూరక కోణాల మొత్తం 90 కాబట్టి 90 - x అనుకున్నాం. ఇది x అయితే ఇది 180 - x అవుతుంది. 180 - x అవుతుంది. మనం ఇవి రెండే గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకు? ఈ x క్యాన్సిల్ అయితే మళ్ళీ 180 = 180. ఇది దేనికి? సంపూరక కోణాలు తీసుకుంటే. సంపూరక కోణాలు. ఒక కోణం ఇంకొక కోణానికి సంపూరక కోణం కావాలంటే ఒక కోణం విలువ 20 అయితే దీని సంపూరక కోణం విలువ 160 డిగ్రీలు. ఎందుకు? ఇవి రెండు కలిపితే 180 రావాలి. ఒక కోణం విలువ 35 అయితే దీని సంపూరక కోణం విలువ 145 డిగ్రీలు. ఒక కోణం విలువ 105 డిగ్రీలు అయితే దీని సంపూరక కోణం విలువ 75 డిగ్రీలు. ఎందుకు? ఇవి రెండింటిని కలిపితే 180 డిగ్రీస్ రావాలి. మనకు ఒకటి తెలిస్తే ఇంకో దానికి అనుకోవచ్చు. ఒకటి తెలిస్తే 180 నుంచి ఇది తీసేస్తే ఇంకోటి తెలుస్తుంది. ఇది x + 180 - x. ఒక కోణం విలువ తెలిస్తే ఇంకోటి 180 - x వస్తుంది. అదే పూరక కోణం అయితే x 90 - x. ఒక కోణం విలువ x అయితే దాని పూరక కోణం విలువ 90 - x. ఇది మనకు ఫస్ట్ తెలవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది మనకి ఇప్పుడు తెలిసింది. తెలిసిన తర్వాత మనకి ఏమి ఇచ్చిండు? ఒక కోణం యొక్క పూరక కోణం. ఫస్ట్ కోణాన్ని మనం x అనుకుంటున్నాం, తెలియదు. x అనుకోకుండా కూడా చేయొచ్చు. కానీ మనకు ఫస్ట్ బేసిక్ వాళ్ళు ఉంటారు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు. ఫస్ట్ తెలియదు కాబట్టి x అనుకున్నాం. దీని పూరక కోణం ఫస్ట్ ఈ కోణం అనేది x అయితే దీని పూరక కోణం ఏమవుతుంది అన్నాం? 90 - x అన్నాం. ఒక కోణం యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో దీని యొక్క x యొక్క సంపూరక కోణం 180 - x. పూరక కోణం 90 - x, అది 180 - x.
ఒక కోణం యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో 25%. ఇది దీనిలో 25%. మరి 25% అంటే 25% అంటే 25/100, 25 1 20, 25 4 100. కాబట్టి 1/4 ఇంటూ 180 - x అని రాసుకునొచ్చు కదా. రాసుకున్నాం 1/4 ఇంటూ 180 - x. ఎందుకు 25% అంటే 1/4 కాబట్టి. రైట్, ఓకే. రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ 4 అనేది ఇటు భాగిస్తుంది, ఇటు వస్తే గుణిస్తుంది. కాబట్టి 4 ఇంటూ 90 - x ఈక్వల్ టు 180 - x. 4 ఇంటూ 90, 4 9 36, 360 - 4x ఈక్వల్ టు 180 - x. ఇక్కడ -4x అటు తీసుకెళ్దాం, ఎందుకంటే ఇది పెద్దది, అటు పోతే ప్లస్లు అయిపోతుంది. ఈ 180 ఇటు తీసుకొస్తే మైనస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 360 - 180 ఈక్వల్ టు -x ప్లస్ 4x. 360 నుంచి 180 పోతే 180, 180 ఈక్వల్ టు 4x పెద్ద ఉంది, ప్లస్ నుంచి మైనస్ పోతే ప్లస్సే కాబట్టి 4 నుంచి 1 పోతే 3x. మనకు కావాల్సింది x కాబట్టి xని 3 గుణిస్తుంది, ఇటు వస్తే భాగిస్తుంది. 3 6 18. కాబట్టి ఆ కోణం విలువ 60 డిగ్రీలు. 60 డిగ్రీలు అనేది మన ఆన్సర్. ఇప్పుడు ఇది 60 డిగ్రీలు అయితే ఒకసారి ప్రూఫ్ చూడండి. ఈ కోణం 60 డిగ్రీలు అయినప్పుడు దీని పూరక కోణం విలువ 30 డిగ్రీలు అవుతుంది. కరెక్టా కాదా? ఇది 60 డిగ్రీలు అయితే దీని పూరక కోణం విలువ 30. ఎందుకు 60 + 30 90 డిగ్రీలు. అదే దీని సంపూరక కోణం విలువ, ఇది 60 అయినప్పుడు దీని సంపూరక కోణం విలువ 120 డిగ్రీలు అవుతుంది. ఇవి రెండు కలిపితే 180 రావాలి. ఇప్పుడు చూడండి, ఇది దీనిలో 25%. 25% అంటే దీనికన్నా ఇది 4 రెట్లు తక్కువ, ఇది దీనికన్నా 4 రెట్లు ఎక్కువ. ఇగో ఇంటూ 4 చేస్తే 34 120. కాబట్టి ఇది మనకు ప్రూఫ్ అండి. మనం ఈ టైప్ ఇట్లాంటిది వచ్చినప్పుడు ఇట్లా చేయాలి. అంటే మీరు కొన్ని ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఈజీగా మీకు ఆన్సర్లు తెలుస్తాయి. ఎవరైతే బేసిక్లో తెలుసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇదండి. ఫస్ట్ మీకు అర్థం కావాలి కాన్సెప్ట్ ఏముందనేది. ఇది కంపల్సరీ వచ్చేటటువంటి ప్రశ్న. ఎంత హార్డ్గా వచ్చినా కానీ ఈజీగా సొల్యూషన్ దొరుకుతుంది. మనం కొద్దిగా మైండ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ చూద్దాం. సిరి ఒక DVD ప్లేయర్ను 2800కు అమ్మగా 12% లాభం వచ్చింది. అయినా ఆమె ఆ DVD ప్లేయర్ను కొన్న వెల ఎంత? DVD ప్లేయర్ను సిరి 2800కు అమ్మితే ఆమెకు 12% లాభం వచ్చింది. అయినా ఎంత కొన్నది? ఆమె కొన్న వెల ఎంత అని అడిగిండు. దీన్ని 2 మెథడ్లలో చెప్పచ్చండి. ఫస్ట్ మెథడ్ జనరల్గా ఉండేది. జనరల్గా ఉండే మెథడ్ ప్రకారం చూద్దాం. ఈ మెథడ్ ప్రకారం ఏంటంటే ఈ 12% లాభం వచ్చింది అంటే దాని అర్థం ఫస్ట్ ఏదైనా ఒక వస్తువు ఫస్ట్ తీసుకున్నామంటే అది కంపల్సరీ 100% ఉంటుంది. అది ఎంతన్నా కానివ్వండి దాని విలువ. ఫస్ట్ ఒక వస్తువు విలువ 100%, ఈ 100కి 12% ఎక్కొచ్చింది. అంటే 2800 అనేది 112% విలువ. 112% విలువ 2800 అయితే మనకు 100% విలువ కావాలి. 100% విలువ కావాలంటే ఈ 2800ని 112 భాగాలు చేస్తే మనకు 1 భాగం విలువ వస్తుంది. మనకు కావాల్సినవి 100 భాగాలు. ఎందుకు మనం ఈ 112 తోటి ఎందుకు భాగిస్తున్నాము? 1 భాగం విలువ రావడం కోసం. మనకు 100 భాగాలు కావాలి కదా కొన్న విల, కాబట్టి ఇంటూ 100 చేస్తాం. ఇది 28 4లో పోతుంది, 112 కూడా 4 పోతుంది. 4 4 8 పోతే 4 8 32. మళ్ళీ 4 7 28 0. 7 × 100, 7 4 28, 4 25లో 100. కాబట్టి 25 × 100 2500. 2500 రూపాయలకి ఆమె కొన్నది. 2500 రూపాయలకు కొని 2800కి అమ్మింది. అప్పుడు ఆమెకు 12% లాభం వచ్చింది. అంటే 2500 యొక్క 12% విలువ 300 అన్నట్టు. ఆ 300 రూపాయలు ఆమెకు లాభం వచ్చినాయి. ఇది ఫస్ట్ మెథడ్. ఇంకోటి నేను చెప్పే మెథడ్ ఏమంటే ఆమెకు 12% లాభం వచ్చింది కదా. 12% అంటే 12/100 కదా. దీన్ని 4 3లో 12, 4 25లో 100 అని రాసుకునొచ్చు. ఇది పైన ఉన్నదేమో లాభం అండి,
ఎందుకంటే మనం లాభంతో చేసినాం. కింద ఎప్పుడు కూడా కొన్న వెల ఉంటుంది, లాభమైన నష్టమైన పైన ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నా, కొన్న వెల 25, కొన్న వెల 25, అమ్మిన వెల అంటే కొన్న వెల 25 భాగాలండి, 25 రూపాయలు కాదు నేను చెప్పేది, 25 భాగాలు. అమ్మిన వెల కొన్న వెలకి లాభం కలిపితేనే కదా మనకు అమ్మిన వెల. ఇంత గుణం ఇంత లాభం కలుపుకొని అమ్మినాం. అమ్మిన వెల 25కు 3 కలిపితే 28 అమ్మిన వెల. ఈ 28 భాగాలు అమ్మిన వెల 2800. అయితే 28 ఒకట్ల 100. ఇప్పుడు 25 భాగాలది ఎంత? ఒక భాగంది 100, 25 భాగాలది 2500. కాబట్టి 2500 అనేది మనకు ఆన్సర్. ఇది మన మెథడ్ అండి. ఇట్లా చేస్తే మీకు ఇంత క్యాల్కులేషన్ ఉండదు. ఒకసారి మీరు మైండ్లో అనుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. 28 భాగాల విలువ 2800, ఒక భాగం విలువ 100, మనకి 25 భాగాలది 2500 అనేది మన ఆన్సర్. రైట్, నెక్స్ట్ చూద్దాం. 90 నుంచి 120 తరగతి యొక్క తరగతి మార్కు. తరగతి మార్కు అంటే ఆ తరగతి యొక్క ఎగువ హద్దు ప్లస్ దిగువ హద్దుల యొక్క సరాసరి అండి. అంటే బయట ఎగువ హద్దు దిగువ హద్దుల సరాసరిని తరగతి మార్క్ అంటారు. లేదా దిగువ హద్దు ప్లస్ ఎగువ హద్దు ఏది తీసుకున్నా కానీ, తరగతులు తీసుకుంటే ఈ తరగతులలో మనకు దిగువ హద్దులు ఉంటాయి, ఎగువ హద్దులు ఉంటాయి. వీటి సరాసరిని ఆ రెండింటిని కలిపి డివైడెడ్ బై 2 చేస్తాం. 90 ప్లస్ 120 210/2. 210/2 చేస్తే 105. ఎందుకు? 2 × 100 200, 10ని సగం చేస్తే 5 రూపాయలు. 105 అనేది మనకు ఆన్సర్. 210/2 అనేది 105 అవుతుంది. అంటే ఎగువ హద్దు దిగువ హద్దుల సరాసరి బై 2 చేస్తేనే అది మనకు తరగతి యొక్క మార్క్ అవుతుంది, తరగతి మార్క్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ఇది చతురస్రాకార పొలం వైశాల్యం 36 చదరపు మీటర్లు. ఒక పక్షి నిమిషానికి 30√2 మీటర్ల వేగంతో ఆ పొలం కర్ణం గుండా పోయే రేఖ వెంబడి ఎగురుచున్నచో ఆ పొలాన్ని దాటుటకు ఆ పక్షికి పట్టు సమయం ఎంత? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇట్లాంటిది ఏమంటే మన మెదడుకు పని పెట్టేది. ఒకసారి మంచిగా ఆలోచించండి. చతురస్రాకార పొలం ఉంది, పొలం చతురస్రాకారంలో ఉంది. చతురస్రాకార పొలం వైశాల్యం ఇచ్చిండండి. మనం చతురస్రం యొక్క వైశాల్యం అనేది a² అవుతుంది. ఎందుకు? చతురస్రంలోని 4 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఇది a² అవుతుంది. a² అనేది మనకి ఇచ్చిండు 36 చదరపు మీటర్లు. లేదు, ఇదే చతురస్ర వైశాల్యాన్ని కనుక్కోవడానికి మనకు ఇంకో సూత్రం ఉంది. అది ½ d² అండి. d అనేది మనకు కర్ణము. ఈ d అనేది కర్ణము. ½ d² విలువ కూడా 36 అనుకోవచ్చు కదా, 36 స్క్వేర్ మీటర్స్. ఇప్పుడు రైట్, ఇట్లయినా కనుక్కోవచ్చు, ఇంకో రూపంలో కూడా. నేనేమంటున్నా, ఓన్లీ దీన్ని మీరు పరిశీలిస్తే, గిదాన్ని ఈ భాగాన్ని మాత్రమే పరిశీలిస్తే, ఈ రెడ్ కలర్ భాగాన్ని మాత్రం పరిశీలిస్తే, ఇక్కడ ఒక లంబకోణం ఉంది. ఈ 2 భుజాలు సమానమైనవి. లంబకోణం ఉన్నప్పుడు పైథాగరస్ సూత్రం ఉంటుంది. లంబకోణంలో కర్ణం మీది వర్గము మిగిలిన 2 భుజాల మీది వర్గాల మొత్తానికి సమానము. కర్ణము మీది వర్గము. ఇది a² అనేది 36 అయితే a అనేది 6 × 6 అని రాయొచ్చు కదా. దీన్ని 6 × 6, 6 36. కాబట్టి ఇది 6, ఇది 6 ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది? ఇది a ఉన్నప్పుడు ఇది a√2 అవుతుంది డైరెక్టు. లేదు, ఇంకా చెయ్యాలంటే కర్ణం మీది వర్గము తెలియదు కదా, ఇది మనకు తెలియదు కదా, d². అప్పుడు d² ఈ కర్ణాన్ని d అనుకున్నాం కదా, d² √a² + a², అంటే 6² + 6². అప్పుడు d² √72. ఎందుకు? 6² 36, 6² 36, 36 + 36 72. d² దీన్ని 36 × 2 అని రాయొచ్చు. దీన్ని 72ని 36 × 2 అని రాయొచ్చు. √36 అంటే 6, 6√2. d అనేది d² అనేది ఇంత అయితే, d అనేది 6√. అందుకే నేనేం చెప్పిన, ఇది a అయినప్పుడు a√2 అవుతుంది. 6, 6, 6√2 అవుతుంది. ఇది ఒకటి. లేదు, ఇట్లా చూసుకున్నా ½ d² 36 స్క్వేర్ సెంటీమీటర్స్. దెన్ d² 36 × 2. d √36 × 2. √36 విలువ 6,
√2ని √2నే రాసుకుంటాం. డి అనేది 6√2. మనకి ఏమైంది, కర్ణం తెలిసింది ఫస్ట్. ఇది కర్ణం విలువ ఎంత వచ్చింది, 6√2. కర్ణం విలువ 6√2 వచ్చింది. కర్ణం విలువ 6√2 వస్తే మనకి ఏమన్నాడు ప్రశ్నలు అన్నదేమి, ఆ పొలం కర్ణం గుండె పోయి రేఖ వెంబడి పక్షి ఎగురుతున్నది, అయినా ఆ పొలాన్ని దాటుటకు పక్షికి ఎంత సమయం పడుతుంది. కానీ పక్షి ఎగిరేటటువంటి వేగం అనేది 30√2 మీటర్ల వేగంతో ఎగురుతుంది. ఈ కర్ణం వెంబడి పక్షి 30√2 మీటర్ల వేగంతో ఎగురుతున్నది. దేనికి, ఇక్కడ చూడండి, నిమిషానికి అడిగిండు, మనకు సెకండ్లలో ఆన్సర్ అడిగిండు. నిమిషానికి 30√2 అయినప్పుడు, ఒక నిమిషానికి 30√2 అయినప్పుడు ఒక సెకండ్కి ఎంత, అంటే దీన్ని డివైడెడ్ బై 60 చేస్తాం. ఎందుకు, ఒక నిమిషంకి 60 సెకండ్లు కాబట్టి 3 1లో 3 2 అంటే ½ సగం √2. ఒక సెకండ్కి సగం √2 తోటి పోతుంది. మనకు అది 6√2ని వెళ్ళడానికి ఎన్ని సెకండ్లు కావాలి, ఒక సెకండ్కి ఇంత పోతే 6√2లకు ఎంత కావాలి అంటే దీన్ని దేనితోని గుణిస్తే ఇది వస్తుంది, దీన్ని 12తోని గుణిస్తే వస్తుంది. ఎందుకు, 2 6ల 12, 6√2 = 6√2, లేదా 6√2ని ½ తోటి భాగించిన కానీ √2 క్యాన్సల్. 6/1/2, 1/2 అంటే సగంని 2 వేస్తే 1 అవుతుంది. అట్లాంటి 12 వేస్తే, లేదా 1/2ని పైకి తీసుకెళ్తే 6 × 2/1 అవుతుంది. అప్పుడు 12 సెకండ్లలో మనకు ఆప్షన్ 1 అండి. 12 సెకండ్లలో ఆ పక్షి అనేది ఆ పొలం యొక్క కర్ణం వెంబడి ఎగురుతూ వెళ్ళిపోతుంది. 12 సెకండ్లు అనేటివి మనకు ఆన్సర్, 12 సెకండ్లు. రైట్, నెక్స్ట్ది 11 మీటర్ల పొడవు గల ఒక తాడు నుండి 2.35 మీటర్లు మరియు 3.3/10 మీటర్లు పొడవు గల 2 ముక్కలను కత్తిరించగా మిగిలిన తాడు పొడవు, ఇవి రెండింటిని కట్ చేసింది కదా, కాబట్టి ఇవి రెండింటిని ఒక దగ్గర రాసుకుందాం. దాన్ని మొత్తంలోకి వెళ్ళి తీసేద్దాం, మిగిలింది వస్తుంది. ఫస్ట్ 2.35ని 2.35 ఉందండి, ఇంకోటి 3.3/10 ఉంది. మరి వీటిని ఎట్లా మార్చుకోవాలి, ఫస్ట్ ఈ మిశ్రమ భిన్నాలు ఉన్నాయి, వీటిని ఫస్ట్ మార్చుకోవడానికి ఏం చేస్తాం, 5 2 10, 10 + 3 13/5 అని రాసుకుంటాం. దీన్ని 13లో 30, 30 + 3 33/10. ఇవి రెండింటి యొక్క హారాలు వేరువేరుగా ఉన్నాయి. హారాలు సమానంగా ఉన్నప్పుడు కలపడం ఈజీ, లేదా కామన్ తీస్తే కూడా వస్తుంది. కామన్ ఎట్లా తీస్తారు, 10ని కామన్ తీస్తే 5 2 10 కాబట్టి 2 13 26 + 33, అప్పుడు 26 + 33 59/10 అవుతుంది. ఇది ఒకటి. లేదు దీన్ని ఇంకా మీరు చేయాలనుకుంటే ఇక్కడ కూడా 10 కావాలి కదా, కాబట్టి మీద 2 తోటి కింద 2 తోటి వేస్తే ఇది 26/10 అవుతుంది సేమ్. అప్పుడు 2 10లు సేమ్ ఉన్నాయి కాబట్టి 10ని కామన్ తీస్తాం, 59/10 వచ్చింది. మనకు ఫస్ట్ 11 మీటర్లు ఉండే, ఈ 11 మీటర్ల నుంచి 59/10 మీటర్లని తీసేయాలి. తీసేస్తే దీని కింద ఏం లేదంటే ఒకటి ఉన్నట్టు, నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం. 10ని కామన్ తీస్తే 1 10లో 10 కాబట్టి 10 × 11 110 - 59. 110 నుంచి 59 తీసేస్తే 110 నుంచి 59 తీసేస్తే 59 అంటే 41, ఇవి 10 51, 51/10. మనకు ఆన్సర్లలో 51/10 అని లేదు. మరి దీన్ని ఎట్లా మార్చుకోవచ్చు, 51/10ని 15లో 50 + 1/10. చూడండి, 15లో 50, 50 + 1 51/10, కాబట్టి 5.1/10 అంటే ఇది ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. 5.1/10 అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఒక తలంలో 3 లేదా అంతకంటే ఎక్కువ సరళ రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకున్నచో ఆ రేఖల్ని ఏమంటారు? ఒక తలంలోని 3 లేదా అంతకంటే ఎక్కువ సరళ రేఖలు ఒకే బిందువు వద్ద, ఈ సరళ రేఖ గీస్తున్నా, ఇంకో సరళ రేఖను గీసిన, ఇంకోటి గీసిన, 3 లేదా అంతకంటే ఎక్కువ ఎన్నన్నా కానీ ఇవన్నీ ఒకే బిందువు వద్ద ఖండించుకుంటే ఈ బిందువుని మనం మిలిత బిందువు అంటాం. ఈ బిందువుని మనం
మిలిత బిందువు అంటాం. ఏమంటారండి? ఈ బిందువుని మిలిత బిందువు అంటారు. ఈ రేఖల్ని మిలిత రేఖలు అంటారు. మరి మనకు మిగిలిన 3 కూడా తెలవాలి కదా. ఫస్ట్ ఖండన రేఖలు అండి. ఒక తలంలోని ఏవైనా 2 రేఖలు ఖండించుకుంటే, 2 రేఖలు ఖండించుకుంటే వీటిని ఖండన రేఖలు అంటారు. ఈ బిందువుని ఖండన బిందువు అంటారు. ఏ 2 ఖండన రేఖల మధ్య కోణం అనేది 90 డిగ్రీలు అవుతుందో, ఇట్లా ఒక రేఖ పోయింది, దీన్ని ఇంకో రేఖ వచ్చి ఖండించింది, ఇక్కడ ఏర్పడేటటువంటి కోణం 90 డిగ్రీలు అయితే, ఏ 2 ఖండన రేఖల మధ్య కోణం 90 డిగ్రీలు అవుతుందో ఆ రేఖలని లంబరేఖలు అంటారండి. ఫస్ట్ ఖండన రేఖలు, వాటి మధ్య కోణం. ఇప్పుడు ఇక్కడ కోణం అనేది ఇక్కడ గీస్తే 90 డిగ్రీస్ ఉండదు, కానీ ఇక్కడ చూస్తే 90 డిగ్రీస్ ఉంది. ఎప్పుడైతే 90 డిగ్రీస్ అవుతుందో వాటిని లంబరేఖలు అంటారు, లేకపోతే మామూలుగా ఖండన రేఖలు అంటారు. ఇవి లంబరేఖలు, ఇవి ఖండన రేఖలు. నెక్స్ట్ మనకు దీంట్లో ఉంది సమాంతర రేఖలు. ఒకే తలంలోని, ఒక తలంలోని ఎప్పటికీ ఖండించుకోనటువంటి రేఖల్ని సమాంతర రేఖలు అంటారండి. ఒక తలంలో ఎప్పటికీ ఖండించుకోనటువంటి రేఖలు అంటే ఇవి ఎప్పుడు కూడా ఒక దగ్గర కలవై. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రైలు పట్టాలు. రైలు పట్టాలని చూడండి, అవి 2 ఎప్పుడు కూడా కలవై. అవి కలిస్తే రైలు పడిపోయినట్టే. మనకు వెళ్ళేటటువంటి రోడ్డుకి అటు సైడ్ కొన, ఇటు సైడ్ కొన. ఇది కూడా బండికి ఉన్నటువంటి చక్రాలు, బండికి అటు ఒక చక్రం, ఇటు ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రాల మధ్య ఏర్పడేటటువంటి ఇది కూడా. ఇవన్నీ కూడా సమాంతర రేఖలు. ఇవి సమాంతర రేఖలు. రైట్. మనకి ఇప్పుడు అడిగింది ఏంటి? 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే ఆ రేఖలని మిలిత రేఖలు అంటారు. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. సంవత్సరానికి 12.5% సామాన్య వడ్డీతో లెక్కగట్టగా కొంత మొత్తం రెట్టింపు కావడానికి పట్టే కాలం సంవత్సరాలలో. ఎన్ని సంవత్సరాలలో కొంత మొత్తం రెట్టింపు అవుతుంది? మరి రెట్టింపు అంటే ఏమంది? డబల్ కావాలి. మనం ఒక వ్యక్తికి 1000 రూపాయలు ఇచ్చినాం, సంవత్సరానికి ఇంత వడ్డీ తీసుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ 1000 అనేది 2000 అవుతుంది, డబుల్ అవుతుంది. లేదా 500 ఇస్తే ఎప్పుడు 1000 అవుతుంది, 300 ఇస్తే ఎప్పుడు 600 అవుతుంది, 1,00,000 రూపాయలు ఇస్తే ఎప్పుడు 2 లక్షలు అవుతాయి. దేనికైనా కానీ ఈ వడ్డీతోటి ఆ అమౌంట్ ఎంతన్నా ఉండని ఎప్పుడు అవుతుంది అని అడుగుతాడు. సింపుల్గా చూడండి. ఫస్ట్ ఈ 12.5% దేని మీద వేస్తామండి? అసలు మీదే కదా. పి అనేది అసలు, ఇది మనకు 2 పీలు కావాలి. ఫర్ సపోజ్ ఇక్కడ 100 రూపాయలు ఉంటే ఇది 200 కావాలి. మరి ఒక సంవత్సరానికి 12.5% వడ్డేస్తున్నాం. దీని మీద 12.5% ఒక సంవత్సరానికి. అదే 2 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 12.5 + 12.5 25% అవుతుందా లేదా? 2 సంవత్సరాలకి 25. 2 సంవత్సరాలకి 25 అయితే 4 సంవత్సరాలకి 50 అవుతుంది. 4 సంవత్సరాలకి 50 అయితే 8 సంవత్సరాలకు 100% అవుతుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 100% ఉండే, దీనికి 100% అంటే ఇది ఎన్ని రూపాయలు, మళ్ళీ అన్ని రూపాయలు ఎన్ని సంవత్సరాలలో అవుతుందండి? 8 సంవత్సరాలలో అవుతుంది. ఇది డైరెక్ట్ మనకు ఆన్సర్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. 80 ఇయర్స్లో ఏ సొమ్మన్నా తీసుకోండి, ఏ సొమ్మునన్నా 12.5% తోటి లెక్క కడితే 8 సంవత్సరాలలో అది డబుల్ అవుతుంది. ఎప్పుడు? సామాన్య వడ్డీలో. అదే చక్రవడ్డీ అయితే మనం ఇట్లా ఉండదు, దాన్ని వేరే రకంగా చేయాలి. 8 సంవత్సరాలలో మనకు డబుల్ అయిపోతుంది. ఇది డైరెక్ట్ అండి. మనం PTR/100 ఇంటూ పి అనుకున్నాడు ఏమనుకున్నాడు అవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ లాజికల్గా ఆలోచించండి. ఫస్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్, ఈ 12.5% దీనిదే కదా, 100దే కదా. 100 రూపాయలు ఇస్తే 12.5 రూపాయలు ఇస్తున్నాం మనకు సంవత్సరానికి. 2 సంవత్సరాలకు మన 100 రూపాయలకు 2 సంవత్సరాలకు 25 రూపాయలు వడ్డీ రూపంలో వస్తుంది. 4 సంవత్సరాలకి 50 వస్తుంది. అదే దీన్ని డబుల్ 8 సంవత్సరాలకు మన 100కు ఇంకో 100 రూపాయలు కలిసి మనకు వచ్చేస్తున్నాయి. మన 100లే కదా. ఎన్ని సంవత్సరాలకు వస్తున్నాయి? 8 సంవత్సరాలు. కాబట్టి 8 అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్, ఒక త్రిభుజంలో ఒక కోణము మిగిలిన 2 విభిన్న కోణాల మొత్తానికి సమానము అయిన ఆ త్రిభుజం తీసుకుందాం. ఇది ఎట్లాంటిదన్నా కానివ్వండి. త్రిభుజంలోని ఒక కోణము, ఇక్కడ ఉన్నటువంటి కోణము మిగిలిన 2, ఇది θ1 అనుకుంటే ఇది θ2, θ3 అనుకుందాం. ఇప్పుడు ఏమంటుండు? θ1 అనేది θ2 ప్లస్ θ3. θ1 అనేది θ2 ప్లస్ θ3 ఎప్పుడు అవుతుంది?
అయితే ఆ త్రిభుజము ఏమవుతుంది? ఒకవేళ ఆ త్రిభుజము సమబాహు త్రిభుజం అనుకుంటే, సమబాహు త్రిభుజం అనేది ఫస్ట్ మనకు తెలవాలి. సమబాహు త్రిభుజంలోని 3 కోణాలు కూడా 60 డిగ్రీలు ఉంటాయి. మనకు ఫస్ట్ మళ్ళీ ఏం తెలవాలి? త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. ఎప్పటికైనా 180 డిగ్రీలే ఉంటుంది, ఇది మారదు. 60 60 60 180. కానీ మనకేమన్నాడు? ఒక కోణము మిగిలిన 2 కోణాల మొత్తానికి సమానం అండి. 60 అనేది 60 + 60కి సమానం కాదు, ఇది తప్పు. ఇంకోటి సమద్విబాహు ఇచ్చిండు. సమద్విబాహు త్రిభుజంలోని 2 కోణాలు ఈ సమానంగా ఉన్నటువంటి భుజాలకు ఎదురుగా ఉన్నటువంటి కోణాలు సమానమవుతాయి. ఈ కోణాలు సమానం, ఇది వేరుగా ఉంది. ఈ 2 కూడా టీటలు సేమే. కాకపోతే ఇట్లా ఉన్నప్పుడు ఇది అనేది ఇవి రెండిటికి సమానం కాదండి. ఎందుకు? మనకు త్రిభుజాలకు సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి. త్రిభుజంలోని 2 కోణాల మొత్తం 3వ కోణం కంటే సమానం లేదా అధికంగా ఉంటుంది. ఈ సమద్విబాహు త్రిభుజంలో ఈ రెండిటి మొత్తం ఇది అయ్యేటటువంటి అవకాశం మనకు ఉండదు. కాబట్టి ఇది కూడా కాదు. అధిక కోణ త్రిభుజం అన్నాడు. అధిక కోణం అంటే ఏదైనా ఒక కోణం 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉండాలి. ఏదైనా ఒక కోణం, త్రిభుజంలోని ఒక కోణం 90 కంటే ఎక్కువ 100 ఉందంటే మిగిలిన రెండింటిని సమానంగా చేసినా కానీ, 80ని సమానంగా చేస్తే 40 40 ఉంటుంది. కానీ ఇది ఈ రెండింటి మొత్తానికి సమానం కాదు. ఇది 100 ఉంటే ఇది 80 అయింది. అవి రెండింటి మొత్తానికి సమానం కాదు. ఇప్పుడు మనకు మిగిలిందల్లా ఒకటే, ఏది? లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం అంటే త్రిభుజంలోని ఒక కోణం 90 డిగ్రీలు కావాలి. త్రిభుజంలోని ఒక కోణం 90 డిగ్రీలు అయితే ఇప్పుడు మిగిలిన 2 కూడా 45 45 అవ్వచ్చు కదా. ఇప్పుడు 45 + 45 90 కదా, అది ఈ 90కి సమానం కదా. 90కి 45 + 45 సమానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు త్రిభుజంలోని ఒక కోణం మిగిలిన 2 కోణాల మొత్తానికి సమానం. అప్పుడు ఆ త్రిభుజము లంబకోణ త్రిభుజం అవుతుంది. మీకు ఇవన్నీ తెలవాలి కాబట్టి చెప్పిన డైరెక్ట్ ఆన్సర్ చెప్పచ్చు లంబకోణ త్రిభుజం అని. రైట్. నెక్స్ట్ 32 సెంటీమీటర్ల పొడవు గల ఒక తాడు ఇవ్వబడినది. దానిని ఉపయోగించి భుజాల కొలతలు పూర్ణ సంఖ్యలు అయ్యేటట్టు ఏర్పరచగల విభిన్న దీర్ఘచతురస్రాల సంఖ్య ఎంత? ప్రశ్న అనేది ఫస్ట్ డైరెక్ట్ చూస్తే అర్థం కాదండి ఎవరికి కూడా. ఇట్లాంటివి కూడా మనకు వస్తాయి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండంటే 32 సెంటీమీటర్ల పొడవు గల ఒక తాడు ఉంది. దీని పొడవు 32 సెంటీమీటర్లు. ఒకసారి ఆలోచించండి. ఈ తాడుని దీన్ని ఉపయోగించి భుజాల పొడవులు పూర్ణ సంఖ్యలు అయ్యేటట్టు దీర్ఘచతురస్రాలను ఏర్పరచాలి. అంటే నేనేమంటున్నా, ఈ తాడుని ఇట్లా చేసినాం. ఈ దీర్ఘచతురస్రం అయిందా లేదా? అయింది. కానీ ఇప్పుడు ఈ తాడు పొడవు ఎంత ఉందో ఈ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కూడా అంతే. అవునా కాదా? తాడు పొడవు ఎంత ఉందో ఈ దీర్ఘచతురస్రం చుట్టుకొలత అంతే. ఎందుకంటే ఇదే తాడుని ఇక్కడ వరకు పోయి మళ్ళీ ఇట్లా మలిపేసి ఇట్లా తీసుకొచ్చినా కలిపినాం. దీన్నే మలిపి ఇట్లా చేసినాం. ఇది పొడవైంది, ఇది వెడల్పైంది. ఇది పొడవైంది, ఇది వెడల్పైంది. దీర్ఘచతురస్రంలోని 2 పొడవులు 2 వెడల్పులు సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఈ తాడు యొక్క చుట్టుకొలత అంటే ఇది 4ని కలిపితే 32 సెంటీమీటర్లు. అవునా కాదా? మరి దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అంటే LB ఇవన్నీ కలపాలి. 2 L 2 Bలు కాబట్టి 2L + Bలు. 2L 2 Bలు కలిపితే ఇది 32. మరి ఈ 2 తోటి 32ని క్యాన్సిల్ చేస్తే 16. అంటే L + B 16 సెంటీమీటర్లు కావాలి. పొడవు వెడల్పిని కలిపితే 16 సెంటీమీటర్లు అయ్యేటట్టు ఇవిట్లా నెట్లెట్లా తీసుకునొచ్చు, ఎన్ని రకాలుగా తీసుకునొచ్చు అనేది మన ప్రశ్న. ఏర్పరచగల విభిన్న దీర్ఘచతురస్రాల సంఖ్య ఎంత? ఏవి? భుజాల కొలతలు. ఇవి రెండిటి కొలతలు పూర్ణ సంఖ్యలు అయ్యేటట్టు అన్నాడండి. అందుకే ఇక్కడ ప్రశ్న పూర్ణ సంఖ్యలని ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండనే చెప్తా. పూర్ణ సంఖ్యలను ఎందుకు ఇచ్చిండు? అకర్ణీయ సంఖ్యలని ఇవ్వచ్చు కదా అంటే, ఇప్పుడు చూడండి మనకి L + B 16 వచ్చేటట్టు దీన్ని ఎన్ని రకాలుగా రాసుకునొచ్చు. ఫస్ట్ 1 తీసుకొని 15 తీసుకోవచ్చు, 2 తీసుకొని 14 తీసుకోవచ్చు, 3 తీసుకొని 13 తీసుకోవచ్చు, 4 తీసుకొని 12 తీసుకోవచ్చు, 5 తీసుకొని 11 తీసుకోవచ్చు, 6 తీసుకొని 10 తీసుకోవచ్చు, 7 తీసుకొని
7 తీసుకుంటే 9 తీసుకోవచ్చు, 7 తీసుకొని 9 తీసుకోవచ్చు, 8 తీసుకొని 8 తీసుకోవచ్చు. అంటే 1 2 3 4 5 6 7 8 8 రకాల దీర్ఘ చతురస్రాన్ని మనం ఏర్పరచవచ్చు. అయితే మనకి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, సార్ 8/8 అనేది చతురస్రం అవుతుంది కదా, 8/8 అనేది చతురస్రం అవుతుంది కదా, దీర్ఘ చతురస్రం కాదు కదా. కాకపోతే నేను చెప్పేది ఏమంటే చతురస్రం అనేది దీర్ఘ చతురస్రంలో ఒక రకం. దీర్ఘ చతురస్రం అంటే ఏంటి? కోణాల కొలతలు 90 డిగ్రీలు ఉన్నటువంటి సమాంతర చతుర్భుజం మన దీర్ఘ చతురస్రం లెక్క మారిపోయింది. కోణాల కొలతలు 90 డిగ్రీలు ఉంది. ఇప్పుడు కోణాల కొలతలు 90 డిగ్రీలతో పాటుగా పొడవు వెడల్పులు సమానంగా ఉన్న దీర్ఘ చతురస్రాన్ని మనం చతురస్రం అంటాం. కోణాల కొలతలు 90 డిగ్రీలతో పాటుగా ఈ పొడవు వెడల్పులు సమానంగా ఉన్నటువంటి దీర్ఘ చతురస్రాన్నే చతురస్రం అంటాం. కాబట్టి 8,8 అనేది కూడా ఒక దీర్ఘ చతురస్రాన్ని ఏర్పరిచినట్టే. ఇప్పుడు మరి దీని తర్వాత ఏర్పడాయా సార్ అంటే దీని తర్వాత ఏర్పడతాయి. 8 తర్వాత 9తోని 7 రాయొచ్చు. కాకపోతే 7 9 అన్నా 9 7 అన్నా పొడవు వెడల్పులు విభిన్నంగా తీసుకోమన్నాడు కాబట్టి ఇవి రెండు సేమ్ అవుతాయి. కాబట్టి 1 2 3 4 5 6 7 8 8 రకాల దీర్ఘ చతురస్రాల్ని మనం ఏర్పరచవచ్చు. సార్ ఇప్పుడు పూర్ణ సంఖ్యలనే ఎందుకు ఇచ్చిండు? నేను మీకు చెప్తాను ఇదే, పూర్ణ సంఖ్యలనే ఎందుకు ఇచ్చిండు? ఏర్పరచగల అకర్ణీయ సంఖ్యలని ఇస్తే మనకు అనంతం వచ్చేది జవాబు. ఎందుకు? ఇక్కడ చూడండి 16 అయ్యేటట్టు, ఈ రెండింటి కొలతలు 16 అయ్యేటట్టు అకర్ణీయ సంఖ్యలు ఇస్తే నేను 1.5 14.5 అని రాస్తా, 1.49 14.51 అని రాస్తా. ఇట్లా ఎన్నన్నా రాసుకునొచ్చండి. నేను ఇది 2.09 తీసుకొని దీన్ని 13.91 తీసుకుంటా. ఎందుకు? ఇవన్నీ అకర్ణీయ సంఖ్యలు కాబట్టి, దశాంశ భిన్న రూపంలో ఉన్న దశాంశ రూపంలో ఉన్నటువంటి అకర్ణీయ సంఖ్యలు కాబట్టి ఇట్లా ఎన్నన్నా తీసుకునొచ్చు. అందుకే మనకి ఏమని ఇచ్చిండు? పూర్ణ సంఖ్యలు అయ్యేటట్టు అని ఇచ్చిండు. పూర్ణ సంఖ్యలు అంటే కంపల్సరీ 1 2 3లో తీసుకోవాలి. పూర్ణ సంఖ్యలలో 0 కూడా వస్తా అంటే 0 ఉన్న దాంతో దీర్ఘ చతురస్రం ఏర్పడదు, రుణ సంఖ్యలతో ఏర్పడదు. అందుకే ధన సంఖ్యల్ని మాత్రమే తీసుకున్నాం. 8 రకాల మనం దీర్ఘ చతురస్రాల్ని ఏర్పరచవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకు 2016కు సంబంధించినటువంటి టెట్ పేపర్. 16 ప్రశ్నలు చెప్పినాం. మిగిలిన 8 ప్రశ్నలలో ఒక ప్రశ్న అనేది అంటే కాస్త తప్పుగా ఇవ్వడం జరిగింది అప్పుడే ఎగ్జామ్లో. మిగిలిన 7 ప్రశ్నలు అనేటివి ఆల్రెడీ మనం గత క్లాసులలో డిస్కస్ చేసుకున్నాం, వాటి గురించి చెప్పుకున్నాం. సో ఫ్రెండ్స్, మీకు ఇంకా మ్యాథ్స్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా సింపుల్గా ఆన్సర్ రాబట్టాలో చెప్పడం జరుగుతుంది. మీరు చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్, ఛానల్ చూస్తున్న వాళ్ళు మన చూస్తున్నటువంటి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే ఎప్పుడైతే లేటెస్ట్ వీడియోస్ పెడతామో అవి మీకు ఆన్ ది స్పాట్ మీకు వస్తుంది. మీకు చెప్పేటటువంటి ప్రతి అంశం కూడా మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ ఉంటుంది. మీ పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రశ్నల్ని తీసుకొని ఇక్కడ మన క్లాసులలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే బుక్లో ఉన్నటువంటి ప్రశ్నలే డిఎస్సీలు వస్తాయండి, బయట ఎక్కడి నుండో తీసుకురాడు. కేవలం అక్కడ ఉన్నటువంటి సంఖ్యలు అంకెలు మార్చి ప్రశ్నలు ఇస్తాడు అంతే తప్పితే, దానికి ఉన్నటువంటి అప్లికేబుల్ మెథడ్ ఇస్తాడు అంతే తప్పితే, మన పోర్షన్ని దాటేసి బయట ఎక్కడి నుంచో దీనికంటే డిఫికల్ట్ లెవెల్ని తీసుకొచ్చి మనకి ఎగ్జామ్లు ఇయ్యాడు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మీరందరూ కూడా చాలా కష్టపడి చదువుతున్నారు, ఇంకా చదవాలి. ఆల్ ది బెస్ట్.